నేను మీ రమేష్ బహుజన చాలా గ్యాప్ తీసుకొని వచ్చిన. ఎందుకంటే నాకు చాలా ఒక బాధ ఉన్న పరిస్థితిలో, ఒక షాక్ నుంచి నేను బయటకు వచ్చిన యాక్చువల్గా. అందుకని సోషల్ మీడియాతో ఇంత గ్యాప్లో మాట్లాడుతున్నాను. ఆ బాధ ఏంటంటే సుమారు ఫిబ్రవరి 15 నుంచి మా మదర్కి హెల్త్ బాగాలేకపోతే నేను రెండో అబ్బాయిని అయినందుకు జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. కానీ ఏమి చేసినా ఆమె బతకకుండా చనిపోయింది. అంటే ఇక ఏజ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. హాస్పిటల్స్లో తిరగడం కానీ అన్నీ చేసిన తర్వాత కూడా, ఎంతో ప్రయత్నించిన తర్వాత కూడా మార్చ్ 11కి చనిపోయింది మా మదర్. సో నేను అక్కడి నుంచి కొంచెం షాక్లో వెళ్ళిపోయి అందుకని వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఇవన్నీ జరిగినాయి. సో లాస్ట్కి మళ్ళీ నా ఒక బాధ్యత, మా తల్లిదండ్రులు నేర్పించిన ఒక అలవాటు పరంగా మన బాధ్యత గుర్తు చేసుకొని ముందుకు రావడం జరిగింది. నేను మీ రమేష్ బహుజన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం మనం పాటుపడదామని అందరికీ తెలుసు. మీ సుప్రీంకోర్టు అడ్వకేట్. సో మన పాదయాత్ర June 4th రిజల్ట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎత్తులలో ఆ పెద్దమ్మ తల్లి, శివుడి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, ఆ గణేశుడి అనుగ్రహము, ప్రతి దేవుళ్ళ అనుగ్రహం నాకు కావాలి. అది జీసస్ కానీ, అల్లా కానీ, ప్రతి ఒక్క దేవుళ్ళ అనుగ్రహం నాకు కావాలి ఇప్పుడు నా పాదయాత్ర సక్సెస్ కావడానికి. ఈ పాదయాత్రతో మన బహుజనుల ఒక మార్గదర్శనం కావాలని నా ఒక ఆలోచన. మనకు న్యాయం జరగాలని. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలో ప్రతి పార్టీని తీసుకోండి, మీకు అంతా తెలుసు. ఒకటి కమ్మ పార్టీ, ఒక రెడ్డి పార్టీ, ఒక దొర పార్టీ, ఇప్పుడు ఒక అధిక వర్గం బ్రాహ్మణ పార్టీ, బీజేపీ పార్టీ. సో నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీలు వాళ్ళు ఎజెండాతో ముందుకు పోతారు. మన బీసీలకు అన్యాయం అవుతుంది. మొత్తం బీసీలకు ఎక్కడ చూడకుండా ప్రతి ఒక్క అగ్రవర్ణాల పార్టీలు మనం ఎక్కడ చూడకుండా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. మనం ఈ పాదయాత్ర స్టార్ట్ చేసినాం మన బీసీల కోసం, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం పోరాడే వ్యక్తిగా ఒక మన టీంతో ముందుకు ఆలోచనతో ఉన్న ఇది అందరు దేవుళ్ళ సమక్షంలో ముందుకు పోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క ఆశీర్వాదం, సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు పోతుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థాలకు పార్టీలు నిర్మించి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను వాళ్ళు వాడుకొని వాళ్ళకి టికెట్లు ఏమి ఇవ్వకుండా లాస్ట్కి వాళ్ళని ఎంతో అడిగించుకొని వాళ్ళకి లాస్ట్కి 1-2 టికెట్లు ఇచ్చి వాళ్ళని చేస్తున్నారు, కొంతవరకు డ్యామేజ్ చేస్తున్నారు. సో ఇది మన ప్రధానంగా ఈ యొక్క పాదయాత్ర తర్వాత మనం ఏం చేయాలో, మన కార్యాచరణ ఏందో చెప్పాలని అనుకుంటున్నాను. ఇట్లా మీ రమేష్ బహుజన, సుప్రీంకోర్టు లీగల్ సెల్. నమస్కారం అందరికీ. అందరి సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక్కరి చేతితో ఏమవుతుందో అనుకోవచ్చు, ఒక ఎజెండాతో ముందుకు పోతే అన్నీ జరుగుతాయని, నిజాయితీగా జరుగుతాయని నాకు ఆలోచన. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై బహుజన.